సో టీమ్ భారత్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. సో వీళ్ళు చేస్తున్న స్కిట్ మనం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కూడా ఈరోజు చేస్తున్నాం కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం, గుండెల నిండా ధైర్యం మరియు దేశభక్తి అనే ఆయుధాలతో మన జాతి స్వాతంత్రంలో ఎలా సాధించగలిగే ఒక చక్కటి నాటకాన్ని మన ముందుకు ప్రదర్శించుకుంటున్నారు టీమ్ భారత్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. భారతదేశం అనేది ఎన్నో మతాలు, ఎన్నో సంస్కృతులు కలిసి నిలిచిన పవిత్ర భూమి. ఈ స్వేచ్ఛ, ఈ శాంతి ఎన్నో త్యాగాల ఫలితం. ఆ త్యాగాల కథనే ఇప్పుడు మనం చూడబోతున్నాం. Divided by religion and culture. This is the perfect time. Perfect time to occupy this land and rule the country. As long as they stay divided, no one will stop us. India will be under British rule. ఐక్యత లేని దేశం విదేశీ శక్తులకు బలవుతుంది.
భాష, ప్రాంతం వేరు అయినా దేశం కోసం అందరూ ఒక్కటయ్యారు. స్వాతంత్రం కోసం ఎన్నో వీరులు త్యాగం చెల్లించారు. వారిలో కొందరు ధైర్యవంతులు ఇప్పుడు కళ్ళ ముందు పోరాటానికి వస్తున్నారు. పోరాటం మొదలైంది. కిత్తూరు రాణి చెన్నమ్మ ధైర్యంతో దేశాన్ని రక్షించిన తొలి రాణి. You must hand over your kingdom to the British government. నేను కిత్తూరు రాణి చెన్నమ్మ నా రాజ్యాన్ని అప్పగించను. ఇది మా చెగడి హెచ్చరిక. అన్యాయం ముందు తలవంచను. You are defying British Empire. స్వేచ్ఛ కోసం ఏ మూల్యమైన చెల్లిస్తాం. పోరాటం కొనసాగుతూనే ఉంది. ధైర్యవంతమైన వీరనారి ప్రజల కోసం పోరాడిన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. Jhansi must obey British rule. నేను ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఝాన్సీని అప్పగించను. మీరు బ్రిటిష్ శక్తికి ఎదురు రాలేరు. స్వేచ్ఛ కోసం పోరాడితే శక్తి మన వైపే ఉంటుంది. మన ప్రజల కోసము ఎప్పటికీ వెనక అడుగు వేయను. అడవుల నుంచి ప్రజల హక్కుల కోసం పోరాడే ధైర్యవంతుడు అల్లూరి సీతారామరాజు. ఈ అడవులో తిరుగుబాట్లు ఆపాలి. మన అడవులు మన ప్రజల కోసం పోరాడదాం. సీతారామరాజు, you cannot win. దేశం కోసం పోరాడితే ఓటమే ఉండదు. ఈ భూమి ప్రజలది. దోపిడీకి మేము ఎప్పటికీ ఒప్పుకోము. If you are defeated, think how many more rebels will have to face us. ఒక అల్లుడి మరణించిన 100 అల్లుళ్ళు మళ్ళీ పుడతారు. పోరాటం కొనసాగుతూనే ఉంది. భారత యువతను మేల్కొల్పిన విప్లవాగ్ని భగత్ సింగ్ త్యాగమే మార్గమని నమ్మిన వీరుడు. These young rebels are dangerous. భయం కాదు, స్వాతంత్రమే మా లక్ష్యం. నిన్ను ఆపిస్తాము. త్యాగం లేకుండా స్వాతంత్రం రాదు. Your rebellion will be crushed and you will pay for this. మన సమరం ఎప్పటికీ ఆగదు. ప్రతి త్యాగం కొత్త శక్తిని తెస్తుంది. బానిసత్వానికి తలవంచని విప్లవ యోధుడు చంద్రశేఖర్ ఆజాద్. మరణం కంటే స్వాతంత్రమే గొప్పదని నమ్మిన వీరుడు. Who are you to challenge the British Empire? నేను భారత యువత స్వతంత్రం కోసం పోరాడుతున్నాం. You will be captured or killed. శక్తి ఆయుధాల్లో కాదు, ధైర్యంలో ఉంది. స్వతంత్రం కోసం ప్రాణం అర్పిస్తాం. స్వతంత్ర భారత భవిష్యత్తుకు దారి చూపే నాయకుడు జవహర్లాల్ నెహ్రూ. నీ మాటలతో బ్రిటిష్ పాలన చేంజ్ అవుతుందని అనుకుంటున్నారా? ఇది నా మాట కాదు, భారత ప్రజల సంకల్పం. ఆ సంకల్పాన్ని ఎవరు ఆపలేరు. Are you dreaming of free India? ఇది కళ కాదు, ఇది ప్రతి భారతీయుడి ఆశయం. ఐక్యత ఉండే మన భుజం ఉంది. పోరాటం కొనసాగుతూనే ఉంది. These rebels are not afraid anymore. Yes, every time we
plus one, another rises. Weapons are not enough to control this land. Then how do we stop them? There is one man left. He fights without weapons. You mean Gandhi? Yes, if he leads them, this empire is in danger. We must stop him before it's too late. ధైర్యం, త్యాగం, దృష్టి కలిసినప్పుడు మహాత్మా గాంధీ. హింస లేకుండా ఎలాగెలుస్తారు? హింస లేకుండా సత్యంతోనే విజయం సాధిస్తాం. You refuse to fight with weapons. ప్రతి ఒక్కరూ సత్యం కోసం నిలిస్తే మన దేశం స్వతంత్రం అవుతుంది. Do you think peace can defeat our power? అవును, హింసతో కాదు, సత్యంలో అహింసతోనే నిజమైన శక్తి వస్తుంది. ఇది వారి త్యాగం ఫలితం. దేశం స్వతంత్రం పొందింది. మా ఈ చిరు ప్రయత్నంలో ఏవైనా చిన్నపాటు తప్పులు ఉన్నచో మన్నించండి. Thank you, Team Bharat. Team coordinator Srilata Merugu గారిని అవసరంగా కోరుతున్నాం. శ్రీలత మెరుగు and then యోగేంద్ర మాధురి గారు. సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ప్రశాంత్ మాధవ్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. సో ఐకమత్యమే బలం అనే మాట వల్ల మన స్వాతంత్రం ఎలా వచ్చిందని చక్కగా చూపించారు. Thank you so much, Team Bharat. Actually, Bharat, we related to the team from the we are so proud of them. Actually, dialogues is one facial expression, that is not an easy. I am so proud of you, kid. And Bharatamata, we are really loving you. You know, your expressions and your crown, everything is so pertinent. The other also, we are literally proud of you, everyone. Thank you so much. Thank you so much, Andy. Thank you so much for bringing wonderful